మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సింగరేణి ఉనికికే ప్రమాదంగా తయారైందన్నారు. అందుకే తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు తమ్మినేని. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇవాళ బెల్లంపల్లిలో ప్రారంభమైన బస్సు యాత్ర వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ రోజున సింగరేణి ఉనికికే ప్రమాదం ఏర్పడటం చాలా బాధాకరమైన విషయం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రస్తుతం అధికారంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ అందరూ సింగరేణిని పరిరక్షిస్తాం, ప్రైవేటీకరణ కానివ్వని అందరూ చెప్తున్నారు. మరి అందరూ బాపలే కళ్ళు గుండెలు మాయమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు జాయింట్ గా వేదికల మీద కూర్చొని మంత్రులు వేలంపాట నిర్వహించారు శ్రావణపల్లి మైన్ కి. కాబట్టి చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతం లేకుండా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాసనసభలో ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 2 లోపుగా సమావేశాల్లో సింగరేణిని రక్షిస్తాం, అట్లాగే సింగరేణిని బొగ్గు బ్లాకులు, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులు ప్రైవేట్ కానివ్వం, ఆ వేలంపాటు రద్దు చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా అన్ని పార్టీలను అందరూ మద్దతు ఇస్తారు. అన్ని పార్టీలను తీసుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి రాయబారం వెళ్దాం. అక్కడ మనం విజ్ఞప్తి చేద్దాం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గురించి, సింగరేణి ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి, ఈ మైన్లని దానికి ఎట్లా కేటాయించాలనేది వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉపయోగం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగనట్లయితే ఈ పరిరక్షణ ఉద్యమం అనేది కేవలం సిపిఎం పార్టీకి పరిమితం కాదు, రాబోయే కాలంలో మిగతా పక్షాలను కూడా కలుపుకొని ప్రజా సంఘాలను కూడా కలిపి ఒక విస్తృత కార్యాచరణ పోరాట వేదికను ఏర్పాటు చేయడానికి సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ కృషి ప్రారంభ సూచికగా ఈ రోజున ఇక్కడ బెల్లంపల్లి నుండి వారం రోజుల పాటు వచ్చే నెల 5వ తేదీ వరకు సాగే సింగరేణి పరిరక్షణ యాత్ర, బస్సు యాత్ర జరుగుతోంది. దీనికి మా పార్టీ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు వీరయ్య గారు, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు, ఆశయ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని కార్మికులు, ఉద్యోగులే కాదు, సింగరేణిలో ఉన్నవారే కాదు, ప్రజానీకం కూడా ఈ సంస్థను రక్షించుకోవడానికి ఈ కృషికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఈ కృషికి పత్రికలు కూడా సహకరించాలని, మా ఈ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి